ఈరోజు నేను పనిచేసిన దగ్గర నేను అమ్మగా పనిచేస్తా. చాలా కాంట వేయింది. చాలా అంటే చాలా కాంట పోయింది. అయితే నిన్నటి రోజున కాంట పోలేదు. నిన్న మేము పనిచేసే చోట పడుకున్నాము. అయితే ఈరోజు నాన్ స్టాప్‌గా 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూర్చోకుండా మధ్యలో ఒక గంట సేపు అన్నం తిన్నాం. రెస్ట్ తీసుకున్నాం. మిగిలిన సమయం కూర్చోకుండా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాం. లారీలో చెక్క పెట్టుకొని ఎక్కి సలాకు దాంట్లో ఎయాలె. సిమెంట్ బస్తాలు కూడా మొయ్యాలె. ట్రాక్టర్‌లో వేయాలె. ఇలా కంటిన్యూగా నాన్ స్టాప్‌గా పనిచేసినాం. అయితే ఒక పని అతను నన్ను అడిగాడు. నిన్న పనే లేదు. నిన్న మనం పండుకున్నాం. ఈరోజేంది గింత పనున్నది అని నన్ను అడిగాడు. అడిగితే నేను చెప్పిన, నిన్న మంగళవారం, అష్టమి, సెంటిమెంట్లు బాగుంటాయి. ఆ రోజు డబ్బులు తీయరు. కాబట్టి అష్టమి రోజు మళ్ళా మంగళవారం ఆయింత గిరాకీ మనకు లేదు. చాలా దుకాణాల్లో కూడా గిరాకీ ఉండదు. కొంతమంది నమ్మని వారు వచ్చి కొనుక్కపోతారు. ముస్లింలే కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకా కొంచెం హిందువులు కూడా కొంతమంది నమ్మరు. వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు. కాబట్టి తక్కువ ఉంటుంది. ఈరోజు బుధవారం నవమి కాబట్టి ఈరోజు బాగా గిరాకీ ఉన్నది. మళ్ళీ రేపు డల్ అవుతుంది చూడని చెప్పేసి నేను అతనితో చెప్పాను. చెప్తే అతను అంటున్నాడు ఏమనంటే, నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? అయ్యగారు పండితుడు చెప్పినట్టు చెప్తాను. అష్టమి ఏంది, నవమి ఏంది, మంగళవారం ఏంది అని నన్ను అడుగుతాడు. నేను చెప్పిన, అష్టమి నవమి అయినా ఏదైనా అన్నిటినీ తెలుసుకొని రుచి చూచి ఇదేంది అదేంది అన్ని పరీక్షించి పరిశోధించి ఏది నిజం ఏది అబద్ధం ఏది సత్యం అన్ని తెలుసుకొని తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతానా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని తెలుసుకున్నా, యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అని నమ్ముతున్నాను. భూమి ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయనే కలగజేసిండు నేను నమ్ముతున్నాను. అయితే ఈ అష్టమి నవమి మంగళవారం అనేటి ఏంటిదంటే వీళ్ళు నమ్ముతారు. నేను దాన్ని కూడా ఒకప్పుడు ఆచరించిన. ఒకప్పుడు ఆ సెంటిమెంట్ కూడా నాకు తెలుసు. మా స్కూల్లో కూడా ఈ అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అని పేర్లు ఉంటాయి. అట్లా 20 నక్షత్రాలు ఏమో ఉంటాయి. కాబట్టి మాఘమాసం, పుష్యమాసం, పాల్గొన మాసం ఇవన్నీ నేను చదువుకున్నా కాబట్టి తెలుసు అని అలా చెప్పలేదు. కానీ నేను మీతో చెప్తున్నాను. అతనైతే అలా అంటున్నాడు, నీకు ఎలా తెలుసు ఇవన్నీ, నువ్వు మస్తు చెప్తాను అని అంటాడు. నేను ఏది చెప్పినా కూడా అవన్నీ వాళ్ళని బట్టి, వాళ్ళ ఆచారాలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి చెప్తాను. అంతేగాని నా పద్ధతి యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త రక్షకుడు. ప్రతిరోజు ఆయన ఏర్పాటు చేసిన దినం. ప్రతిరోజును ఆయన సృష్టిస్తున్నాడు. ప్రతిరోజు కోసం ఆయన పనిచేస్తున్నాడు. ప్రతిరోజును మనకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. మనమేమో మూఢనమ్మకాలు పెట్టుకొని ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది, ఎల్లుండి అమావాస్య ఇవన్నీ మనం పెట్టుకుంటాం. మనం ఎంత జ్ఞానం ఉన్నా ఎంత బుద్ధి ఉన్నా మనం మూర్ఖులమే. యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన తర్వాతనే మనము ధన్యులం, భాగ్యవంతులం. అయితే ఆ పని కాడ జరిగిన విషయం ఎందుకు చెప్పాలనిపించింది. నా ఫేస్బుక్ ఫాలోవర్లు దాదాపు 19,000 మంది ఉన్నారు. అందులో 10,000 మంది దాకా నన్ను వాచ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది దగ్గరుండి నన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు, అన్నీ కనిపెడుతున్నారు. నాతో మాట్లాడకుండా, నాతో కలవకుండా, నాతో టైం స్పెండ్ చేయకుండా కూడా నన్ను గమనించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను. అయితే పని కాడ ఇలా అయింది ఈరోజు. అతను నన్ను చూసి పరేషాన్ అవుతాడు. నీకు బాగా తెలుసు, అసలు నువ్వు ఈ పని చేయాల్సిన వ్యక్తివే కావు, నువ్వు అసలు ఈ పని నువ్వు ఎందుకు చేస్తున్నావో ఏం కాదో మాకు అర్థమైతే లేదు అని కొంతమంది అంటారు. కానీ నాకు ఒక లోపం ఉన్నది. నేను 10 మందిలా నేను మాట్లాడలేను. నా మాట నత్తి వస్తుంది. ఇలా సింగిల్గా వీడియోలో మంచిగానే మాట్లాడతా. అదేందో నా బ్రెయిన్లో ఏముందో ఏం కాదో నాకు తెలియదు. కానీ ఇలా సింగిల్గా మంచిగానే మాట్లాడతాను. కానీ నలుగురిలో 10 మందిలో నా ఈ బ్రెయిన్లో ఉన్న నరాలనేటి నా గొంతును ఆపుతానియో, నా నాలుకను ఆపుతాయో తెలియదు. కానీ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నది, చిన్నప్పటి నుంచి ఉన్నది నాకు. కాబట్టి నేను బయట మైకు తీసుకుని మాట్లాడలేను. కానీ ఇలా ఒంటరిగా విజృంభించడే ఉంటుంది నాది. ఇలా జరిగిన సంగతి చెప్తున్నాను. ఎవరైనా చూసినా వాళ్ళు ఉంటే జర నాకు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ లోపిక్ పోవాలి, గడ్డపార తీసుకోవాలి, భూమిని తవ్వాలి. భూమిని తవ్వినట్టుగా ప్రతి విషయాన్ని తవ్వాలి, తెలుసుకోవాలి. ఇది ఏమిటి, ఎలా, ఎక్కడ, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదో సినిమాలో బాబుమోహన్ అంటాడు, అలా మనం తెలుసుకొని ఆచరించాలి. గుడ్డిగా ఆచరించకూడదు. జై బోలో యేసు మహారాజ్కి జై. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.